తిరుమల మెట్లపై అతిపెద్ద హనుమంతుడి విగ్రహాన్ని ఎందుకు నిర్మించారో మీకు తెలుసా? తిరుమల మెట్ల మార్గంలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహాన్ని భద్ర ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి ప్రధాన కారణం యాత్రికులకు శక్తిని, ధైర్యాన్ని, మార్గనిర్దేశాన్ని అందించడం. హనుమంతుడు రాముని పరమ భక్తుడు. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడి అవతారమే శ్రీ వెంకటేశ్వరుని అవతారం. అందుకే రామభక్తుడైన హనుమంతుడు అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో అడవులు, కొండలు, వంకర దారులతో ఉంటుంది. ఆ దారుల్లో వచ్చే భక్తులకు ధైర్యం, శక్తి, రక్షణ కలగాలనే ఉద్దేశంతో పెద్ద విగ్రహంగా హనుమంతుడి ప్రతిష్ఠించారు. ముఖ్యంగా ఈ విగ్రహం ఉన్న చోట ఒక హత్య జరిగిన తర్వాత ఆ ఆత్మకు శాంతి మరియు భక్తులకు భయం లేకుండా ఉండేందుకు ఈ విగ్రహాన్ని యాత్రికులు కొండ ఎక్కే మార్గంలో ఘాట్ రోడ్డు మరియు కాలినడకన మార్గం కలిసే చోట ఉండటం వల్ల అందరికీ కనిపించి స్ఫూర్తినిస్తుంది. ఈ విగ్రహం తిరుమల కొండ మార్గంలో ఉన్న 7 కొండలకు సంకేతంగా 7 కొండలైన అంజనాద్రికి దగ్గరగా నిర్మించబడింది. శిల్పి లక్ష్మణ స్వామికి ఒక హత్య తర్వాత కలిగిన బాధను తొలగించుకోవడానికి మరియు భక్తులకు శక్తినిచ్చేందుకు ఈ విగ్రహాన్ని నిర్మించారని, దీని ద్వారా యాత్రికులకు ధైర్యం, చురుకుదనం లభిస్తాయని ఆయన విశ్వసించారు. హనుమాన్ వాయుదేవుని కుమారుడు, శివుని అవతారంగా భావిస్తారు మరియు శ్రీరాముని భక్తుడు కాబట్టి ఆయన విగ్రహం భక్తులకు శ్రేయస్సు, బలం, ధైర్యం కలిగిస్తుంది. తిరుమల కొండలే హనుమంతుడి జన్మస్థలమని, అందుకే ఆయనను అంజనాద్రి అని అంటారని టీటీడీ ప్రకటించింది. ఇది హనుమంతుడికి సంబంధించిన పురాణాల ఆధారంగా నిర్ధారించబడింది. అందుకే తిరుపతి మెట్ల మార్గంలో హనుమాన్ విగ్రహం కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు, అది భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, బలం మరియు ప్రశాంతతను ఇచ్చే ఒక శక్తి స్వరూపం.